మనం ఈరోజు సిఎస్సి లాగిన్లో పాన్ కార్డు అప్లికేషన్, కొత్త పాన్ కార్డు అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు ఈ ప్రాసెస్లో చూడండి. పూర్తి వీడియో అన్నది స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పాన్ కార్డు అప్లికేషన్ అంటే పాన్ కార్డు ఎలా అప్లై చేయాలనేది సిఎస్సిలో మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. స్కిప్ చేస్తే అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మీకు సంబంధించిన సిఎస్సి ఐడితో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మీ సిఎస్సి ఐడి కొట్టాలి. సిఎస్సి ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ కావాలి ఫస్ట్. సో ఫ్రెండ్స్, మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పాన్ కార్డ్ ప్రాసెస్ అనేది అర్థం. సెర్చ్ బార్లో పాన్ అని కొట్టంగానే కిందికి వస్తే పాన్ సర్వీసెస్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి లాగిన్ విత్ డిజిటల్ సేవ కనెక్ట్ నొక్కి ఇక్కడ ఒక డిక్లరేషన్ ఇచ్చి ప్రొసీడ్ నొక్కాలి. ప్రొసీడ్ నొక్కిన క్లిక్ హియర్ నొక్కిన తర్వాత అప్లై నో మీనా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత మీకు ఫిజికల్ మోడ్ పెట్టుకొని ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలి. బోత్ ఫిజికల్ పాన్ కార్డ్, ఈ పాన్ కార్డ్ అని ఉంటుంది. ప్లస్ మనం బోత్ పెట్టుకోవాలి. బోత్ పెట్టుకున్నాక సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ శ్రీమతి శ్రీ అంటేనేమో మగవారికి, శ్రీ ఎస్ఎంటి అంటేనేమో స్త్రీలకి. సో నేను ఇప్పుడు చేసేది మేల్కి కాబట్టి శ్రీ పెట్టిన. లాస్ట్ నేమ్ కాడ రమేష్, ఫస్ట్ నేమ్ కాడ ఆలం అన్నది ఇంటి పేరు, రమేష్ అన్నది పేరు. ఆలం రమేష్. కాకపోతే ఆధార్ కార్డులో ఉన్నట్టు చూసుకోవాలి. జెండర్ ఫీమేల్ జనరల్గా మీరు ఆధార్ కార్డులో ఉన్నట్టే టైప్ చేయాలి. ఆధార్ కార్డు ప్రకారమే పాన్ కార్డు అవుతుంది. రెసిడెన్సీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రెసిడెన్సీ స్టేట్ అనేది మా తెలంగాణ కాబట్టి తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర. ఆధార్ నెంబర్ కాడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. బరాబర్ ఎంట్రీ చేయండి ఫ్రెండ్స్. ఆధార్ కార్డులో ఎంత పేరు కూడా మిస్ మ్యాచ్ అయినా కానీ మీకు పాన్ కార్డు అనేది లాస్ట్లో బయోమెట్రిక్ అనేది అడుగుతుంది. సో మీరే ముందు చూసుకొని జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ ప్రింటర్ ఆధార్ కార్డ్ అని ఉంటుంది. ట్యాబ్ అని నొక్కితే మళ్ళీ దాంట్లో కూడా ఆధార్ నెంబర్ ఇచ్చి కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది. చూసుకోవాలి ఫ్రెండ్స్, జాగ్రత్తగా టైప్ చేయాలి. ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ అన్న కాడ మళ్ళీ మీ ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉంటుందో పూర్తి పేరు అలానే టైప్ చేయాలి. చూసుకోండి ఒకసారి, మళ్ళీ ఇవన్నీ డీటెయిల్స్ కరెక్టా కాదా అనేది ఒకసారి మీరు మళ్ళీ చెక్ చేసుకోండి. జెండరు ఇవన్నీ చూసుకున్నాక నెక్స్ట్ కొట్టి ఇక్కడ డాక్యుమెంట్ సబ్మిట్ కాడ అన్నిట్లో ఆధార్ అని పెట్టుకుంటా వెళ్ళాలి అందరికీ కూడా. పెట్టిన తర్వాత మేక్ పేమెంట్ నొక్కిన తర్వాత మీ సిఎస్సి ఐడికి పాస్వర్డ్ ఉంటుంది కదా, ఆ పాస్వర్డ్ మీరు టైప్ చేసిన తర్వాత మళ్ళా వాలెట్ పిన్కి వెళ్తుంది. మీ వాలెట్ పిన్ ఏదో అది కూడా టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మీకు వాలెట్లో 97 రూపీస్ అనేది పాన్ కార్డుకు కట్ కావడం జరుగుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత మనకు సక్సెస్ఫుల్ అయితే అట్లా చూపుతుంది. సో టెలిఫోన్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది. మొబైల్ నుంచి సెలెక్ట్ చేసి మీ కస్టమర్ది సెల్ నెంబర్ ఇవ్వాలి. అది ఎందుకంటే ఫర్దర్గా మనకు పోస్ట్ మ్యాన్ అనేది పోస్టల్కి వస్తుంది కాబట్టి పోస్ట్ మ్యాన్ ఫిజికల్ కార్డ్ వచ్చినప్పుడు మనకు కాంటాక్ట్ అవుతారు కార్డ్ వచ్చిందని చెప్పడానికి. ఇక్కడ కస్టమర్ మెయిల్ ఐడి అయినా ఇవ్వచ్చు, లేదా మీదైనా ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చుకోవచ్చు. అంటే మీదంటే వాళ్ళ కస్టమర్కు మెయిల్ ఐడి లేకపోతే మనదైనా పెట్టచ్చు, ఎవరిదైనా పెట్టచ్చు. కానీ తప్పనిసరి మ్యాండేటరీ మెయిల్ ఐడికి ఈ పాన్ కార్డ్ అనేది 3 days 4 days ముందు మనకు రిసీవ్ అవుతుంది మెయిల్కు. ఇక్కడ నో అండ్ డిక్లరేషన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎవరికైనా అమ్మాయికైనా అబ్బాయికైనా చేసేటప్పుడు వాళ్ళ డాడీ పేరే ఇవ్వాల్సి ఉంటుంది పాన్ కార్డుకు. సో ఓకే నొక్కిన తర్వాత ఇక్కడ ఇంటి నెంబరు 00 లేకుండా ఆధార్ కార్డు మీద కొందరు 0లు ఉంటాయి. సో 0లు ఉన్నప్పుడు 11 వేసుకుంటూ ఉంది. ఇప్పుడు నార్మల్గా పల్లిమల గ్రామం అట్లా ఎగ్జాంపుల్ మాది చెప్తాను. పల్లిమల
పలిమల పోస్టు, పలిమల మండల్. మాది మొత్తం అడ్రస్ అది కాబట్టి మొత్తం పలిమల అట్లా పెట్టుకుంటూ వెళ్ళాలి. పిన్ కోడ్ వేసేయాలి, ఇండియా. లాస్ట్కు నో ఇన్కమ్ అని మనం సెలెక్ట్ చేసి నెక్స్ట్ స్టెప్ అని నొక్కిన తర్వాత ఇక్కడ ఏవో కోడ్ అనేది మనకు జనరేట్ అవుతుంది. కరీంనగర్ ఏవో కోడ్ అది అక్కడ. ఓకే, వెరిఫికేషన్ కాడ పలిమల. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఓకే చేసి సబ్మిట్ చేయడమే, అంతే సింపుల్. సబ్మిట్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఫామ్ నొక్కండి. డౌన్లోడ్ ఫామ్ నొక్కిన తర్వాత ఈ ఫామ్ని మళ్ళీ మనము ప్రింట్అవుట్ తీసుకొని దానికి 2 ఫోటోలు అటాచ్ చేసి మనము స్కాన్ చేసి మళ్ళీ అలా అప్లోడ్ చేయాల్సి. సో ప్రింట్అవుట్ ఇవన్నీ తీసుకున్నాక స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ అదే ఆప్షన్లోకి వస్తే మీకు ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ అని కనిపిస్తుంది. అప్లోడ్ డాక్యుమెంట్స్ అని కాడికి వెళ్ళి మనం నొక్కి ఇక్కడ లాస్ట్లో క్రాప్ అండ్ అప్లోడ్ అని ఉంటుంది. ఆ క్రాప్ అండ్ అప్లోడ్ నొక్కి మనం అందులో అప్లోడ్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నేను నా పీసీలో నేను ఇక్కడ సేవ్ చేసుకున్నాను, మీరు ఎక్కడ సేవ్ చేసుకుంటే అక్కడ మీ ఇష్టం. ఇప్పుడు నేను ఆ పీడిఎఫ్ని సెర్చ్ చేస్తాను. మీ పీసీలో మీకు ఎక్కడ ఉంటుందో మీ ఐడి ఉంటుంది. నాకైతే ఇక్కడ నేను స్కాన్డ్ పీడిఎఫ్ అని టైప్ ఫోల్డర్ పెట్టుకున్నా. సో సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఓకే చేసుకుంటున్నా ఆ పీడిఎఫ్ని. అప్లోడ్ ఫైల్స్ అని నొక్కండి. నొక్కిన తర్వాత కొంచెం ప్రాసెస్ తీసుకుంటుంది. స్టెప్ బై స్టెప్ ఫైల్స్ అన్నీ అప్లోడ్ అవుతాయి. అప్లోడ్ అయిన తర్వాత మీకు ఫస్ట్ ఫైల్ని సెలెక్ట్ చేసుకుని అందులోనే ఫోటో అండ్ సిగ్నేచర్ని క్రాప్ చేయొచ్చు. చూపుతా ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఫైల్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆ ఫోటోని మనం ఎడ్జ్లు దాటకుండా మనం క్రాప్ చేసుకొని చూసుకోవాలి జాగ్రత్తగా. అలా క్రాప్ చేసుకున్నాక ఇక్కడ క్రాప్ ఇమేజ్ని నొక్కితే క్రాప్ అయిపోతుంది. మళ్ళీ దీన్ని రైట్ క్లిక్ బట్టి నొక్కి పట్టుకొని ఇక్కడ బాక్స్లో సెట్ చేయడమే. మళ్ళీ ఒకసారి ఫైల్ నొక్కి ఇక్కడ మళ్ళీ క్రాప్ సిగ్నేచర్ చేసుకుంటే సేమ్ అది మనం లైన్స్ దాటకుండా అటు ఎడ్జెలు దాటకుండా బార్డర్లో చూసుకుంటా సిగ్నేచర్ పెట్టించేటప్పుడు మనం జాగ్రత్త పెట్టాలి. క్రాప్ ఇమేజ్ నొక్కి మళ్ళీ ఓకే. ఇది కూడా అంతే. లాస్ట్గా మనం అప్లోడ్ పిక్చర్ అండ్ సిగ్నేచర్ బటన్ ఉంటుంది కింద, దాన్ని నొక్కితే ఫోటో అండ్ సిగ్నేచర్ మనకు సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, వెల్ డన్, డాక్యుమెంట్స్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేసి చూపుతారు. మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నది ఈ అప్లికేషన్కి సంబంధించిందని అర్థం. ఇదే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో. థ్యాంక్ యూ. మీకు అర్థం కాకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక లైక్ మాత్రం చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటేనే మీకు ముందు ఇంకా మరిన్ని వీడియోలు మీ వరకు చేరుతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.